నా దేవుడు ఏం చేసుకున్నాడంట తెలిసిన? ఒట్టు పెట్టుకున్నాడంట. ఏమని? వీళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించరు. ఎవరు పెట్టుకున్నారు ఒట్టు? ఐ స్క్వేర్. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది, ఐ స్క్వేర్. అందుకనే మీరు ఎవరి గురించి ఒట్టు పెట్టుకోవద్దని ఎందుకు చెప్తాడు దేవుడు తెలిసిన? ఒట్టు పెట్టుకుంటే నా తోడు అని అంటే మనం బయట కూడా ఏం చెప్తారు? ఒట్టు పెట్టుకోవచ్చు, చచ్చిపోతారు. ఒకళ్ళు ఒట్టు మీద నిలబడకపోతే ఏమవుతావు? చచ్చిపోవాలి కదా, చచ్చిపోవాల్సిన పరిస్థితి. దేవుడే ఈ ప్రజలు విశ్రాంతిలోకి రాకూడదు. ఎందుకంటే విసిగించారు దేవుణ్ణి, బాధ పెట్టారు 40 సంవత్సరాలు. అందుకని కోపంతో అని మాట రాయబడింది. కోపముతో ఆయన ఒట్టు పెట్టుకున్నాడంట. అంటే ఒట్టు పెట్టుకుంటే ఏమవ్వాలి? ఆయన చనిపోవాలి. అంటే అంత ఎందుకు చనిపోవాలి? మళ్ళీ ఒట్టు పెట్టుకున్నాడు కానీ వాళ్ళు మరలా విశ్రాంతిలోకి తీసుకురావాలి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, మీరు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని. వద్దనుకున్నాడు, విశ్రాంతి వీళ్ళకి ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాడు.